చూస్తున్నారు ఇంకా మనం షాంప్ తీసుకోవాల్సిన మనం ఉప ఎన్నికల వేళ గౌరవ వేములవాడ శాసనసభ్యులు దిక్కువారైనటువంటి ఆదిశీరణ గారి ఆధ్వర్యంలో అలాగే మహేంద్రన్న గారి ఆధ్వర్యంలో సిరిసిల్ల నుంచి దాదాపు కార్యకర్తలు కాంగ్రెస్ కార్యకర్తలందరూ తరలి వెళ్ళి ప్రచారంలో పాల్గొని నవీన్ యాదవ్ గెలుపు గురించి ప్రయత్నించినటువంటి అందరికీ మొదటగా కృతజ్ఞతలు చెబుతూ ఉన్నాను. ఏదైతే రేవంత్ రెడ్డి గారు ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఒక మంచి యువ నాయకుడు మంచి అభ్యర్థిని వెతికి నవీన్ను నిలబెట్టి అతని గెలుపులకు అహర్నిశలు కృషి చేస్తూ తన సహచరులందరినీ ఏకదాటిపై నడిపించుకుంటూ ప్రతిరోజు అందరినీ అప్రమత్తం చేసుకుంటూ ఎన్నికల వ్యూహం రచించుకుంటూ వెళ్ళిన సందర్భంగా ఏదైతే ప్రజాపాలనలో మన యొక్క ప్రభుత్వం చేపట్టినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు అయితేనేమి మంత్రివర్గం సూచనల మేరకు అయితేనేమి మనకి ఇచ్చినటువంటి 6 గ్యారంటీలు కానీ ప్రతి ఒక్కటి తూచా తప్పకుండా ఇంత లోటు బడ్జెట్ ఉన్నప్పటికీ అన్నీ అమలు పరుచుకుంటూ ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చుకుంటూ ఇక ముందు కూడా ఈ ఉప ఎన్నికల్లో గెలిచినట్లయితే మరింత రాష్ట్ర పురోగతికి పాటుపడతారని వాగ్దానం ఇచ్చిన సందర్భంగా ప్రజలందరూ నమ్మి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో దాదాపు 29,000 ఓట్ల మెజార్టీ ఇచ్చి గెలిపించినందుకు జూబ్లీహిల్స్ ప్రజలందరికీ సిరిసిల్ల పట్టణ తరఫున కృతజ్ఞతలు తెలుపుతా ఉన్నాను. కాంగ్రెస్ పార్టీకి అలాగే రాష్ట్ర ప్రజలు కూడా అతి ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఈరోజు కాంగ్రెస్ పార్టీ యొక్క ఘన విజయం ఈ రాష్ట్ర ప్రజలు ముఖ్యమంత్రి డైనమిక్ లీడర్ రేవంత్ రెడ్డి గారి యొక్క అభివృద్ధి పథకాలు కానీ వారి యొక్క పాలనకు ఇది రెఫరెండంగా భావిస్తూ జూబ్లీహిల్స్లో కాంగ్రెస్ పార్టీకి ఘన విజయంకు కార్యక్రమైనటువంటి ఓటర్లకు అందరికీ కూడా అలాగే కష్టపడ్డటువంటి కాంగ్రెస్ కార్యకర్తలకు అందరికీ కూడా నేను కృతజ్ఞతాభివందనాలు తెలియజేస్తా ఉన్నాం. ఇది బీఆర్ఎస్ పార్టీకి ఇది ఒక చరమగీతం. బీఆర్ఎస్ పార్టీ అగ్రనేతలే ఇది కాంగ్రెస్ పార్టీకి రెఫరెండం బిడ్డ పట్టుకుంటారు అనేటువంటి సవాళ్లు విరిచినటువంటి సందర్భంలో జూబ్లీహిల్స్ ప్రజలందరూ కూడా ఓటర్లందరూ కూడా ఇది కాంగ్రెస్ పార్టీకి రెఫరెండం. కాంగ్రెస్ పార్టీ 2 ఏళ్ల యొక్క పాలన ఈ యొక్క ప్రజా పాలనకు నిదర్శనంగా ఇలా జూబ్లీహిల్స్ ఎన్నిక ఘన విజయం. అలాగే బీజేపీ పార్టీ ఏదైతున్నదో అది పూర్తి స్థాయిలో ఇక్కడ స్థానం లేదు. మీకు తెలంగాణలో బీజేపీ పార్టీకి కొట్టుకుపోయేటువంటి పరిస్థితులు బిడ్డ మీరు అనవసరమైనటువంటి ప్రగల్భాలు పలుకుంటూ ఇలా వచ్చేటువంటి పరిస్థితుల్లో ప్రజలు మిమ్మల్ని నమ్మేటువంటి పరిస్థితుల్లో లేరు అనేటువంటి ఈ యొక్క ఎన్నిక యొక్క ఉపయోగం కల్పిస్తూ ఉన్నది. అలాగే ఈ యొక్క ప్రజలు ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ యొక్క 2 ఏళ్ల పాలన ఈ కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి ఏవైతే పథకాలు ఉన్నాయో అలాగే అభివృద్ధి ఉన్నదో ఇలా రేవంత్ రెడ్డి గారి మీద ఉన్నటువంటి నమ్మకం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గారి యొక్క ఆదేశానుసారం అందరూ కూడా కష్టపడి ఇలా జూబ్లీహిల్స్ ఎన్నికల్లో ప్రతి ఇంటికి వెళ్ళి కాంగ్రెస్ పార్టీ యొక్క పథకాలను వివరించి ఇలా కాంగ్రెస్ పార్టీ మీద నమ్మకం కుదించేటువంటి కార్యక్రమాలు తీసుకున్నటువంటి పరిస్థితుల్లో ఇలా జూబ్లీహిల్స్ ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీ గెలిపించినందుకు వారికి మరొకసారి కృతజ్ఞతాభివందనలు తెలియజేస్తాం. ఈరోజు హైదరాబాద్ జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో జరిగినటువంటి ఓట్ల లెక్కింపులో బ్రహ్మాండమైనటువంటి మెజార్టీతో కాంగ్రెస్ పార్టీకి విజయాన్ని చేకూర్చినటువంటి జూబ్లీహిల్స్ యొక్క ప్రజానికానికి సోదరిమణులందరికీ కూడా జిల్లా కాంగ్రెస్ పార్టీ సిరిసిల్ల పట్టణ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పక్షాన వారికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇది గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి యొక్క పరిపాలనా దక్షతకు పరిపాలనా విధానానికి ఆకర్షితులై వారు ప్రవేశపెట్టినటువంటి ఈ యొక్క ఇందిరమ్మ ప్రభుత్వంలో ప్రజాప్రభుత్వంలో ప్రవేశపెట్టినటువంటి అన్ని పథకాలకు ప్రజలందరూ కూడా ఆకర్షితులై మరి అధికార పార్టీ ఏదుందో ఆ అభ్యర్థి గెలిస్తేనే రేపు పనులైతే అభివృద్ధి జరుగుతుందనేటువంటి ఒక లక్ష్యాన్ని తీసుకొని
ఒక లక్ష్యాన్ని ఎంచుకొని ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీ వైపు మొగ్గు చూపారనేటువంటి విషయాన్ని సందర్భంగా గుర్తు చేస్తూ ప్రధానంగా మన జిల్లాకు ఉమ్మడి జిల్లా అయినటువంటి కరీంనగర్కు ఒక మంచి పేరు. ఉమ్మడి జిల్లా మన మంత్రివర్యులు బీసీ ముద్దుబిడ్డ పొన్నం ప్రభాకర్ గారు హైదరాబాదు ఇన్ఛార్జ్ మంత్రిగా ఉండి ఉత్సాహంగా అందరి మంత్రులందరినీ కూడా కోఆర్డినేట్ చేసి ఈ యొక్క ఉప ఎన్నికల్లో ఎక్కడి వాళ్ళకి అక్కడ కార్యక్రమాలు విభజన చేసి మన ఎర్రగడ్డ డివిజన్కు మన వేములవాడ ముద్దుబిడ్డ మన ప్రభుత్వ విప్ వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ గారికి ఎర్రగడ్డ నియోజకవర్గం ఇన్ఛార్జిగా ఇచ్చినటువంటి క్రమంలో మన సిరిసిల్ల ప్రాంతం నుంచి వేములవాడ మన జిల్లా ప్రాంతం నుంచి అనేక మంది మిత్రులందరూ కూడా అక్కడికి వెళ్ళి మరి దాదాపు ఒక అలుపెరగకుండా ప్రయత్నం చేసి ఓటర్లందరినీ కలిసి మరి నా పార్టీ వైపు ఆకర్షితులను చేసి ఈ యొక్క విజయానికి కారకులైనటువంటి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇది రేపటి కాలానికి ఏదైతే బీఆర్ఎస్ వాళ్ళు కలలు కన్నారో ఈ ఎన్నిక కాగానే 6 నెలల్లో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పరిస్థితి అయిపోతుంది అనేటువంటి ప్రగల్భాలు పలికింది. బీజేపీ వాళ్ళకు కాంగ్రెస్ అడ్రస్ గల్లంతైతుందని బీజేపీ వాళ్ళు చెప్పారు. బీజేపీ వాళ్ళ డిపాజిట్ గల్లంతైనటువంటి సందర్భాన్ని ప్రజలందరూ కూడా ఇప్పుడు గుర్తించారు. డిపాజిట్ గల్లంతు చేసినటువంటి ప్రజలు కాబట్టి ఇక్కడ మీకు స్థానం లేదనేటువంటి విషయాన్ని తేటతెల్లం చేసిన సందర్భాన్ని తర్వాత బీఆర్ఎస్ పార్టీకి చెంపపెట్టుగా వచ్చినటువంటి ఎందుకంటే మహాప్రగల్భాలు పలికి రేవంత్ రెడ్డి గారిని అయితేనేమి ప్రభుత్వాన్ని అయితేనేమి అనేక శాపనర్థాలు పెట్టి అనేక విమర్శలు చేసినటువంటి వాళ్ళకి ఒక చెంపపెట్టులాగా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మహేష్ కుమార్ గౌడ్ గారు మన బీసీ ముద్దుబిడ్డ పిసిసి అధ్యక్షుల వారు ఒక మంచి వ్యూహంతో ముందుకెళ్ళి అందరినీ సమన్వయపరిచి ఈ యొక్క విజయానికి కారకులైనటువంటి ప్రతి ఒక్కరికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ అదేవిధంగా నవీన్ యాదవ్ గారికి శుభాకాంక్షలు. అక్కడ పనిచేసినటువంటి గౌరవ మంత్రివర్యులందరికీ కూడా పొన్నం ప్రభాకర్ గారికి, ఆది శ్రీనివాస్ గారికి, వివేక్ గారికి, తర్వాత సీతక్క గారికి, తుమ్మల నాగేశ్వరరావు గారికి మిగతా వాళ్ళందరూ కూడా ఈ సిరిసిల్ల ప్రాంత కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరి పక్షాన హృదయపూర్వక శుభాకాంక్షలు ధన్యవాదాలు తెలియజేస్తాము.